అలా సందీప్ రెడ్డి రాజకీయాల్లోనే కాకుండా సురభి గ్రానైట్స్, ఏఎంఆర్ఎస్ఏ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎంఆర్ఎస్ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, హైటెక్ బయో ప్రైవేట్ లిమిటెడ్ అని 10 కంపెనీలకి అధినేతగా ఉంటూ సక్సెస్ఫుల్ గా దూసుకుపోవడంతో తన తల్లి అప్పటికే 2 కూతుర్లకి పెళ్లి చేసి బెంగళూరులో సెటిల్ చేయగా కొడుక్కి కూడా పెళ్లి చేయాలని అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు. ఇక అలా వీరి ఫ్యామిలీకి సీఏగా ఉన్న విజయసాయి రెడ్డి గారు తన భార్య చెల్లెలు కూతురైన అలేఖ్యారెడ్డి గురించి చెబుతూ తన ఫోటోని చూపించగా సందీప్ రెడ్డికి మరియు తన తల్లికి బాగా నచ్చడంతో పాటు మరోవైపు అలేఖ్యారెడ్డి తల్లిదండ్రులకి కూడా తమ కూతురు మంచి ఫ్యామిలీకి కోడలిగా వెళ్తుందని వారితో సంబంధానికి ఒప్పుకున్నారు. అలా 2010లో ఎలిమినేటి సందీప్ రెడ్డికి అలేఖ్యారెడ్డికి ఘనంగా పెళ్లి జరిపించగా అప్పట్లో ఆంధ్ర తెలంగాణ విభజన జరగకపోవడంతో రాజకీయ నాయకులందరూ ఆ పెళ్లిలో పాల్గొని వధూవరులని ఆశీర్వదించారు. దీంతో వీరిద్దరూ అన్యోన్యంగా ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ రోజురోజుకి భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ కుదరక తరచూ గొడవలు జరగడంతో పెళ్లైన కొన్ని నెలలకే అలేఖ్యారెడ్డి పుట్టింటికి వెళ్లిపోయింది.